తులసి మాల అల్లి నేను అక్షరాభ్యాసానికి ఏమిటా ఉంటాను అనమాట. మాకు ఆస్తులు పాస్తులు లేకుంటే తులసి చెట్లు ఉంటే చెప్పండి అమ్మ. నేను హాయ్ అండి, అందరూ బాగుండారా? రేపు వచ్చేసి మా వాడికి అక్షరాభ్యాసం అయితే చేస్తున్నాము. అందుకనేసి ముందు రోజు ఈ తులసి చెట్లన్నీ పీకుతూ ఉన్నాడు అనమాట మా నాన్న. ఎందుకంటే తులసి మాల వేద్దాము అని అనుకుంటున్నాము వెంకటేశ్వర గుడిలో. ఇలా మేము అక్షరాభ్యాసం చేపించుకుందాం అనుకుంటున్నాము. ఇంకా రేపైతే అక్షరాభ్యాసం చేసి ఎల్లుండే వాడి బర్త్డే అనమాట. 4 years వస్తాయి అని చెప్పేసి ఇంకా ముందు రోజు అలా చేస్తున్నాము. ఈ ఇయర్లో అంతా చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. తిరుమల పోయినప్పుడు చేద్దాం అనుకున్నాము. అలాగే మా చెల్లి పెళ్ళప్పుడు అక్షరాభ్యాసం చేపిద్దాం అనుకున్నాము. ఎన్నో ప్లాన్లు వేసుకొని పోయినాం కానీ తీరా అక్కడికి పోతే ఏం కుదరలేదనమాట. మా జయజబ్బ మాకు ఆస్తుపాస్తులు ఈకపోయినా కూడా ఒక తులసి చెట్టు అయితే చేసిచ్చినాడు. ఎప్పుడు దాంతో ఎన్ని తులసి చెట్లు వచ్చినాయో వద్దంటే లేచనే ఉన్నాయన్నమాట. ఎక్కువ ప్లేస్ ఉంది కదా, ఇంకా అందుకని అన్ని తులసి చెట్లు వచ్చినాయి. ఇంకా మేమైతే అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం అనమాట. మాకు ఆస్తులు పాస్తులు ఈకపోయినా ఒక తులసి చెట్టు వేసిపోయినాడు మహానుభావుడు. ఇంకా ఎప్పటి నుంచో ఉన్నాయి అని అనుకుంటూ ఉంటాం అనమాట. ఇంకా మేమైతే గుడికి అయితే వచ్చేసినాము. మా ఇంటికా నుంచి 1 kilometer దూరం అయితే ఉంటుంది అనమాట. ఇంకా ఆడికైతే వచ్చినాము వెంకటేశ్వర గుడిలో. మాకు ఎందుకు అన్నీ ఈ గుడిలోనే కలిసి వచ్చా ఉంటాయి. మా ఊడికి పేరు పెట్టింది ఈ గుడిలోనే. అలాగే ఇప్పుడు అక్షరాభ్యాసము అన్నీ దాదాపు ఇక్కడే అన్నీ కలిసి వచ్చినాయి అనమాట. ఇంకా ఇక్కడ ఈ వెంకటేశ్వర గుడిలో లక్ష్మీదేవి అమ్మగారు, అలాగే సరస్వతి అమ్మవారు, అలా వినాయక స్వామి అందరూ ఉంటారనమాట. ఇంకా సరస్వతిదేవి మా చుట్టుపక్కల ఏ ఊళ్ళో లేదనమాట, ఇక్కడే ఉండదు. ఇంకా అందుకనేసి ఇంకా ఇక్కడికే వచ్చేసినాము. వేరే ఛాన్స్ లేక ఇంకా ఇక్కడైతే చేపించుకుంటున్నాము. ఇంకా మా ఆయన కూడా వద్దాం అనుకున్నాడు కానీ కొన్ని కుదరలేదనమాట. మళ్ళీ రేపు వారంలో మళ్ళీ వేరే ఫంక్షన్ ఉండదు, అందుకనేసి ఇంకా కుదరలేదు. ఇంకా అందుకని మేమే వచ్చేసినాము, మా అమ్మ మా నాన్న ఇంకా నేను, అంతే అనమాట. ఇంకా అక్షరాభ్యాసం ఎందుకు చేపిస్తారంటే రాబోయే రోజుల్లో బాగా చదువుకోవాలని, ఫస్ట్ దేవుడి దగ్గర రాపిస్తే వాళ్ళు ఇంకా మంచిగా చదువుకుంటారు, దేవుడి ఆశీర్వాదాలు వాళ్ళకు ఉంటాయని చెప్పేసి ఒక నమ్మకంతో ఇలా అక్షరాభ్యాసం అయితే చేపిస్తారు. ఇంకా బాగా చదువుకొని స్వామికి దక్షిణ బాగా చేయాల, బాగా ఉద్యోగం చేసి, సరేనా? బాగా చదువుకుంటావా? స్కూల్కి రోజు పోయి బడికి పోయి అమ్మ చెప్పినట్టు డాడీ చెప్పినట్టు బాగా చదువుకొని బాగా మంచి ర్యాంక్ చేసుకోవాలా, సరేనా? అక్షరాభ్యాసానికి ఏమైనా తెచ్చుకోవాలి సామని ముందు రోజు ఫోన్ చేసింటే ఇంకా 3 రకాల పండ్లు, 3 రకాల పూలు, అలాగే టెంకాయ, పలక, బలపము ఇది తెచ్చుకోమ్మా చాలు అని చెప్పినాడు స్వామి. అయితే మనం ఏ ఆడంబరాలు లేకుండా చేద్దాం, సరిపోతుంది. ఆ దేవుడు ఆశీర్వాదం అనుకుంటే చాలు, పెద్దగా హెచ్చరికగా అన్నీ చేయడం అవసరం లేదని చెప్పినాడు. ఇంక సర్లే అని చెప్పేసి మేము ఏం తెచ్చుకోలేదనమాట. పెద్ద ఆడంబరాలు ఏం లేకుండా సింపుల్గా ఇలా అయితే మా వాడు అక్షరాభ్యాసం అయితే అయిపోయింది. ఎటో బుద్ధిగా కూర్చో ఉన్నాడు ఒకసాట, లేకపోతే గుడంతా తిరుగుతూనే ఉంటాడు. పాప కూడా ఎట్నో కూర్చోడు ఉండదు అనమాట. ఏం చేస్తున్నారా ఏమని చెప్పేసి సామి చూస్తూ ఉన్నాడు. ఎప్పటి నుంచో అనుకుంటా ఉంటాము హైదరాబాద్లోని బాసరాలో చేపిద్దాము అక్షరాభ్యాసం, చాలా మంచిది, బాసరా సరస్వతీదేవి గుడిలో చేపిద్దాము అనుకున్నాము. కానీ మనకు కుదరలేదు. మనం యాడికి పోవాలన్నా ఏం చేయాలన్నా ఫస్ట్ ఆ దేవుని అనుగ్రహం అయితే ఉండాలి కదా మనకి. ఇంకా సర్లే అని చెప్పేసి మనకు కుదరలేదు కదా. ఇంకా నెక్స్ట్ ఇయర్ అంటే మా పాపకి 3వ సంవత్సరం వచ్చినాక అప్పుడు చేపిద్దామని అని చెప్పేసి ఇంకా ఇక్కడే వీడికైతే ఊళ్ళోనే ఇలా అక్షరాభ్యాసమే చేపిస్తున్నాను. ఫస్ట్ సామ్ రాసి తర్వాత దిద్ది అని చెప్పేసి ఇచ్చినాను అనమాట. సర్లే మన ఇంటికాడ సమయాన్ని చాలా మంచిగా చేస్తాడు కదా అని చెప్పేసి మేము ఇంకా ఇక్కడే చేయించాము అక్షరాభ్యాసం. ఏడ చేయించావు ఏముండదు, అన్ని దిక్కులు అదే దేవత కదా అని చెప్పేసి ఇంక గమనైపోయినాము. ఇంకా ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. కానీ స్వామి మాత్రము పూజ అయితే మా దగ్గర చాలా మంచిగా అయితే చేయించినారు. మేమైతే మంచిగా అయితే చేసుకున్నాం అనమాట అక్షరాభ్యాసము. ఇలా అయితే మా అక్షరాభ్యాసం చాలా మంచిగా జరిగిందనమాట. నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది ఏంటి అంటే మా పాప, బుడ్డి పాప సైలెంట్గా ఏం చేస్తున్నారా ఏమో అని చెప్పేసి నా దగ్గర కూడా కూర్చుంటాను అనకుండా పక్కన కూర్చొని ఎంత బాగా ఎంత శ్రద్ధగా చూస్తుందో అసలు. మా వాడు కూడా చాలా మంచిగా చేసినాడు పూజ అయితే. చూస్తూ ఉండదన్నమాట స్వామి ఏం చేస్తున్నాడు, మా అమ్మ ఏం చేస్తుంది అని చెప్పేసి ఇలా చూస్తూ ఉండదన్నమాట. కపిలాకృతి సంయుక్తం భూభూత భుజమాగ్రపడయామి
స్వాధ్యం అసలు అక్షరాభ్యాసం ఏ సంవత్సరంలో చేపిస్తారంటే కొంతమంది వీళ్ళు లేకుండా ఉండేవాళ్ళు 9 నెలల్లో కూడా చేపిస్తున్నారండి. కానీ 9 నెలల్లో చేపించినా కూడా తర్వాత మనం 3వ సంవత్సరంలో మళ్ళీ చేయించుకోవాలి అంట. తర్వాత ఇంకా 3వ సంవత్సరము లేకపోతే 5వ సంవత్సరము. ఇంకా నేనైతే ఏంటంటే 3వ సంవత్సరం అక్షరాభ్యాసం అయిపోతానే నెక్స్ట్ ఇయర్ మనం స్కూల్లో వేయచ్చు కదా 4వ సంవత్సరం వచ్చినాక అని చెప్పేసి 3వ సంవత్సరం చేపిస్తున్నాను. మా ఆయన అయితే 5వ సంవత్సరం చేయించాలి, ఎప్పుడు చేయించే ఏముండదు అక్షరాభ్యాసం అన్నాడు. అసలు అక్షరాభ్యాసం ఎందుకు చేయించాం, మనము బాగా చదువుకోవాలా. వాడు ఇప్పటి నుంచి ఇప్పుడే కదా అక్షరాలు దిద్దేది, అందుకే ఫస్ట్ నుంచే వాడు అక్షరాభ్యాసం అయిపోయిన తర్వాత చదివిస్తే వాడికి మంచిగా వంట పడుతుందని చెప్పేసి చదువు ఇంకా 3వ సంవత్సరాలను చేయించినాను. మా ఆయన అయితే ఇంకా ఒక్క రోజే కదా ఉండేది, వాడు బర్త్డే వచ్చేది 5వ సంవత్సరం చేయించాలి నా మాట ఏంటంటే లేదు ఇంకా 3వ సంవత్సరం చేయించి వాడు బాగా మళ్ళీ ఇంక ఇప్పుడే కదా అక్షరాలు దిద్దేదని చెప్పేసి ఇంకా 3వ సంవత్సరాలను నేను పట్టుబట్టి ఇంక ఎప్పుడైతే చేయించాను అనమాట. వాళ్ళు ఇవన్నీ ఒక సైడ్ అయితే వాళ్ళు రాపించాడు, ఇంకో సైడ్ అయితే ఏబీసీలు రాపించాడు. ఇంకా తర్వాత మేము తులసిమాల తెచ్చుకొని వచ్చినాం కదా, ఆ తులసిమాల స్వామివారికి అయితే వేసాను అనమాట. వెంకటేశ్వర స్వామికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. స్వామి మేము తెచ్చిన తులసిమాల ఎంతో చక్కగా అల్లుకొని వచ్చే సరిపోలేదని చెప్పి సాగబిక్తున్నాడు స్వామి అయితే. ఇంకా ఇలా అయితే వెంకటేశ్వర స్వామికి తులసిమాల అయితే చాలా మంచిగా వేశారు. ఇంకా మీ చెట్లుంటే చెప్పండి అమ్మ, నేను శనివారము తెచ్చుకొని ఇలా స్వామికి తులసిమాల తెచ్చానని చెప్తాను పక్కన ఉండే అవ్వ. మాకు తులసాకి ఏం తెచ్చింది, ఇంటికైనా తెచ్చింది, మే తులసిమాల అల్లి నేను స్వామికి అయితే వేచానని చెప్పింది. ఇంకా సర్లేవా అని చెప్పినాము. మా అమ్మ అయితే నేను బీకిచ్చాలి అని చెప్పింది. ఇంకా పాప అయితే వీళ్ళంతా తిరుగుతూ ఉండదు అనమాట. మా నాన్న అందరం కలిసి ఇలా కొంచెంసేపు అయితే ఇంకా ఈడైతే ఉండేసి తర్వాత అయితే ఇంటికైతే వెళ్ళిపోయినాము. అసలు ఈరోజు ఆదివారం కదా. చాలా మంది అంటూ ఉన్నారు పాపకి ఏం పెట్టడం లేదా, ఫుడ్ పెట్టడం లేదా, పాప అసలు లావే కావడం లేదు, ఏదో ఒకటి పెట్టు అని చెప్తున్నారు, సలహాలు ఇస్తున్నారు. పాపకు పెట్టేటి పెడుతున్నాను, అన్నీ చేస్తున్నానండి. హాస్పిటల్ పోయి టానిక్లు కూడా తీసుకొచ్చినాను లావేదానికి. అయినా కూడా ఆ పిల్ల టానిక్లు వేసినా కూడా తినడం లేదు. ఇంకా తనకు సరిపోయినంత తింటుంది, ఇంకో నాకు వద్దంటది అంతే అనమాట. ఎక్కువ తిందు మళ్ళీ. అయినా కూడా ఆడపిల్లలు సన్నగుంటేనే మేలుండి, లావు అయితే మళ్ళీ లావుకుండా అంటారు. ఇంకా అందుకనేసి ఇంకా తను ఒళ్ళు తీసి అట్టే ఉండదని చెప్పేసి ఇంకా మేము గమనైపోయినాము. ఇంకా ఇది వచ్చేసి మా స్కూల్ అనమాట. మేము ఇప్పుడైతే బాగా డెవలప్ అయింది, కానీ అప్పుడైతే మేము చెట్ల కింద కూర్చొని చదువుకుంటున్నాము స్కూలు కాలేజీ. ఇప్పుడైతే స్కూల్ అయితే చాలా బాగుందండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. నమస్తే.